ఈరోజు వివిధ జిల్లాల నుండి ఎన్హెచ్ఎం ఉద్యోగులందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర పెద్ద సంఖ్యలో రాష్ట్రయుత నిరసన కార్యక్రమం ధర్నా కోసం వేలాది మంది తరలి వచ్చారు. ఈ ధర్నా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే గత 20 సంవత్సరాలుగా పైగా నుండి మా ఎన్హెచ్ఎం ఉద్యోగులు అనేక కష్టాలు పడుతూ ఒడిదుడుకులు పడుతూ వాళ్ళ ఉద్యోగం నిర్వర్తిస్తున్నారు. అయినప్పటికీ మాకు ఎలాంటి హక్కు కల్పించకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం అండి. బేసిక్గా మనకు ఎన్హెచ్ఎం ఉద్యోగులలో 70% పైగా మహిళా ఉద్యోగులే ఉంటారు. కానీ బేసిక్గా 180 రోజులు పెయిడ్ మెటర్నిటీ లేవకపోవడం అనేది చాలా బాధాకరం. మా ఏఎన్ఎంస్ కానీ, లేకపోతే మా ఆశాలు కావచ్చు, మా డాక్టర్లు కావచ్చు, మా ల్యాబ్ టెక్నీషియన్లు కావచ్చు, ఫార్మసిస్టులు కావచ్చు, ఫీమేల్ స్టాఫ్ అందరూ కూడా మాతా శిశు సంక్షేమ పథకం ఏదైతే ఉందో దాన్ని 100కు 100% పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తారు. మరి అలాంటి ఒక స్త్రీ ఉద్యోగికి 180 రోజుల పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. మాకు ఎన్నో సంవత్సరాలు 2018 నుండి ఇప్పటి వరకు వేతనాలు పెరగకపోవడం అనేది దయనీయమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే పెట్రోల్ ఖర్చులు పెరిగిపోయినాయి, నిత్యావసరాల సరుకులు పెరిగిపోయినాయి, మంట మండుతుంది. బయట ఏదైనా ముట్టుకుందామంటే, చిన్నపిల్లల్ని స్కూల్లో జాయిన్ చేద్దామంటే ఇబ్బంది పడాల్సిన రోజులు. అలాంటిది 2018 నుండి ఇప్పటి వరకు ఒక ఎన్హెచ్ఎం ఉద్యోగి వేతనాలు పెరగకపోవడం అనేది ఎంత బాధ కలిగించే విషయం. అంటే ఒక్కొక్కరికి ఎలా ఉన్నదంటే ఆర్థిక ఇబ్బందులు, మనోవేదనకు గురై సుసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉంది. ఇక నుండి అలా జరగకుండా ఈ ఎన్హెచ్ఎం చేసి మేము అందరం సంఘటితమైన 78 క్యాడర్ల ఉద్యోగులం అందరం ఒక తాటిపైకి వచ్చాము, ఒకే గొంతుకై నిల్చున్నాము. ఇప్పటి నుండి ఎన్హెచ్ఎం జేఏసీ తరపున ప్రతి ఒక్క ఎన్హెచ్ఎం ఉద్యోగి మేము రాష్ట్రం నుండి మాకు వచ్చే డిమాండ్లు వచ్చేంత వరకు మేము విశ్రమించేది లేదండి. మా ప్రథమ డిమాండ్ ఒకటే, ఎన్హెచ్ఎంలో పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎన్హెచ్ఎం ఉద్యోగిని, డాక్టర్ నుండి స్వీపర్ వరకు, కాంటింజెంట్ ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఎవరైనా కూర్చో వారందరినీ కూడా షరతులు లేకుండా ప్రతి ఒక్కరిని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అప్పటి వరకు మాకు రావాల్సిన బకాయిలు ఏవైతే ఉందో 5% ఇంక్రిమెంట్ కానీ, 8% లాయల్టీ బోనస్ కావచ్చు, 180 days పెయిడ్ మెటర్నిటీ లీవ్స్ కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు, 60 జీవో కావచ్చు, 1195 జీవో కావచ్చు, ఇతర జీవోలు కావచ్చు. మాకు ఎట్టి కాంట్రాక్ట్ నుండి అవుట్సోర్సింగ్ వ్యవస్థకి ఎవరైనా మారుస్తారా అండి? ఒక ఉద్యోగి దినదిన అభివృద్ధి ఉంటారు, కానీ మేము ఉద్యోగం చేసి దినదిన క్షీణించిపోతున్నామండి. ఇది ఎక్కడ లేని అన్యాయం ఇది. సో దయచేసి ప్రభుత్వం ఈ ఎన్హెచ్ఎం ఉద్యోగులను వెంటనే గుర్తించాలి. ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు ఎన్హెచ్ఎం? అక్షరాల 16,953 మంది ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నారు. 78 క్యాడర్లలో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు. మాకు ప్రభుత్వం మద్దతుగా నిలిచి మా రెగ్యులరైజేషన్ ప్రక్రియ స్టార్ట్ చేసి అదే మాకు 10,000, అదే మాకు ఎంతో అదృష్టం అనుకుంటాం. మేము ఏ పార్టీకి మేము సానుకూలంగా లేము, ఏ పార్టీకి మాకు ఏ సంబంధం లేదు. మాకు పార్టీలో వద్దు, మాకు జెండాలు వద్దు, మా ఎజెండా వద్దు, అదే రెగ్యులరైజేషన్ అని మేము నెత్తి నోరు మొత్తుకుని మేము ప్రతి గడప తిరుగుతున్నాము. ఎక్కడి గడప లేదు, తొక్కని గడప లేదు, ఇచ్చిన మనిషి లేడు. ఈ ఎన్హెచ్ఎం జేఏసీ లెటర్ ప్యాడ్ పైన చూడండి. ఈ లెటర్ మీరు ఒక్కసారి ప్రజాప్రతినిధులారా మీరు చూడండి. ఈ ఎన్హెచ్ఎం జేఏసీ లెటర్ మీ టేబుల్లలో ఎన్నిసార్లు మేము ఇచ్చాము. దయచేసి ఒకసారి పిలిపించుకోండి, తెప్పించుకోండి. ఇది మా ఎన్హెచ్ఎం ఉద్యోగుల సమస్యలు, మేము వెంటనే సమస్యలు తీర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాడు, మాకు నెలకు సారీ పడట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము. కనీసం రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఈ స్టేజ్లో ఉన్నామంటే అసలు గిన్నెలోంచి సర్వీస్ చేస్తున్నామంటే అసలు మేము చేయండి, అసలు డాక్టర్ కూడా ఏం చేయలేరు. ఫస్ట్ మేము విలేజ్లో ప్రతి ఇంటింటి తిరిగి సర్వే చేసి, రివర్స్ సర్వే కానీ, ఏఎన్సీ కానీ, పిఎన్సీ కానీ, ప్రతి ఒక్కటి విజిట్ అయినా ఫస్ట్ మేమే. ఈ ఆశ ఏంటో మేము ముగ్గురం కలిపి వెళ్తాం, ఇంటింటికి సర్వే చేస్తాం. కానీ మా ఇబ్బందులు మాత్రం ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నా. నేను 3 years నుంచి చేస్తున్నా. నేను 3 years నుంచి వర్క్ చేస్తున్నా. చాలా ఇబ్బందులు కూడా పెడుతున్నాను డ్యూటీలో. మాకు సాలరీస్ కూడా కరెక్ట్గా రావట్లేదు. ఎప్పుడు కూడా సాలరీస్ ఫస్ట్కి వస్తాను అనుకుంటే ఫస్ట్ కాదు, ఎప్పుడు 10th 20 అట్లా వస్తుంది. రెంట్కి ఇబ్బంది అవుతుంది, పిల్లల స్కూల్ ఫీజులు ఇబ్బంది అవుతుంది, దేనికైనా ఇబ్బంది అవుతుంది. ఈఎంఐలు ఉన్నాయి. ఎప్పుడు కూడా సాలరీ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం. సాలరీ రాకపోవడం వల్ల చాలా అవస్థలు పడుతున్నాం. ఇంకొకటి ఏంటంటే వర్క్ విషయంలో కూడా మేము పొద్దున 10 గంటలకు వెళ్తే 4 గంటల వరకు కూడా చాలా పనులు చెప్తున్నారు. మేము మార్నింగ్ 10 గంటల నుంచి 4 గంటల దాకా సబ్ సెంటర్లో వర్క్ చేస్తున్నాము. ప్రతి ఒక్క వర్క్ చేస్తున్నాము. ఏఎన్సీ అయినా, పిఎన్సీ అయినా, డైలీ ఓపీ అయినా చాలా చూస్తున్నాము. ఇంత వర్క్ చేసినప్పటికీ మాకు ప్రతి నెల సాలరీలు వస్తే చాలా, అంటే సాలరీస్ అంటే వర్క్ చేసినందుకు సాలరీస్ వస్తే మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. దీంతో పాటు ఏంటంటే
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాకు ఏమన్నా అయితే కూడా అసలు ఎలాంటి ఇది లేదు, ఇన్సూరెన్స్ భద్రత లేదు. ఏమన్నా అయినా కూడా మాకు ఇప్పుడు ప్రయాణం చేస్తుంటాం, బయటకు వెళ్తుంటే ఎలాంటి భద్రత లేదు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఎవరైనా అడుగుదామంటే కూడా ఏది లేదు. ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మేము ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాము, మా సిస్టర్స్ కూడా 10-20 ఇయర్స్ నుంచి కూడా చేస్తున్నారు, ఇప్పటి వరకు కూడా రెగ్యులర్ కాలేదు. ప్లస్ సాలరీస్ కూడా పెరగట్లేదు. వచ్చే సాలరీస్లో అసలు బతకడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీ తోటి. MLHP సిద్దిపేట మా దాంట్లో BAMS BSc నర్సింగ్ వాళ్ళు ఇద్దరిని తీసుకున్నారు, కానీ BAMS వాళ్ళకి మాత్రం 40,000 అని పెట్టిరు, మీ BSc వాళ్ళకి కూడా 30,000 అనే పెట్టిరు. అట్లా డిస్క్రిమినేషన్ చేస్తున్నారు మా దాంట్లో కూడా. కాబట్టి మాకు కూడా వాళ్ళతో ఈక్వల్ పే వచ్చేటట్టు చూడండి. మా ప్రధాన డిమాండ్ వచ్చేసి మాకు ఈక్వల్ పే కావాలండి. మేము పల్లె దవాఖానలో పనిచేస్తాము. పల్లె దవాఖానలో MLHPగా BMS వాళ్ళను, MBBS వాళ్ళను మరియు BSc నర్సింగ్ వాళ్ళను రిక్రూట్మెంట్ చేసుకున్నారు. అలా చేసుకున్నాక వాళ్ళకేమో 40,000 సాలరీ ఇస్తున్నారు, మాకేమో 29,900 సాలరీ ఇస్తున్నారు. చేసే పని ఒకటే, ప్రతి ఒక్క విషయంలో సేమ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ అన్నీ సేమ్ ఉన్నాయి. కానీ సాలరీస్ మాత్రంలో మాకు 10,000 తక్కువ జీతం ఇస్తున్నారండి. మెయిన్ డిమాండ్ అయితే ఇది. తర్వాత మాకు వీలైనంత వరకు మాకు క్యాడర్ ఫిక్సేషన్ లేదు, క్యాడర్ ఫిక్సేషన్ చేసి వీలైనంత త్వరగా రెగ్యులైజేషన్ అనేది చేయాలి. దామోదరం రాజనరసింహ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. సార్ కూడా సానుకూలంగా స్పందిస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా కమిషనర్ మేడం గారికి గత 2 సంవత్సరాలుగా 4-5 సార్లు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. మేడం కూడా గవర్నమెంట్కి చెప్తామని చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు మనకు ఎలాంటి రాలేదండి. అదేవిధంగా మాకు ఇంత సర్వీస్ ఇస్తున్నప్పటికీ డైరెక్ట్ పేషెంట్ టు పేషెంట్ కాంటాక్ట్ ఉంటుందండి. మాకు డైరెక్ట్ పేషెంట్ టు పేషెంట్ కాంటాక్ట్ ఉంటుంది. ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ, అట్లాంటి కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి. మేము అనుకోకుండా అందరినీ చూడాల్సి వస్తుంది. అది గ్లవ్ లాంటివి అలాంటివి లేకున్నా కానీ చూడాల్సి వస్తుంది. ఫీల్డ్ లెవెల్లో చూస్తారు కదా, ఇప్పుడు విలేజ్ లెవెల్లో వాళ్ళది ఎంత ప్రెషర్ ఉంటుంది. విలేజర్స్ అయితే పట్టుబట్టి ఉంటారు, మాకు ఫ్లూయిడ్స్ పెట్టమని వాళ్ళ ప్రెషర్తోని ఈ ప్రెషర్తోని చేస్తూ ఉంటారు. అలాంటివి అన్నీ దాటుకొని వస్తాం, కానీ మమ్మల్ని ఎవరు కూడా గుర్తిస్తలేరు. మాకు ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ, ఎలాంటి బెనిఫిట్స్ కానీ అందడం లేదండి. ఆ శాలరీ కూడా మా దాంట్లో 3 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి. ఒకటే పని చేస్తున్నప్పటికీ మా దగ్గర BAMS అండ్ MBBS అండ్ BSc నర్సింగ్ మేము 3 వర్క్ చేస్తున్నామండి. మేము 3 వర్క్ చేస్తున్నప్పటికీ వాళ్ళిద్దరికి అంటే BAMS అండ్ MBBS వాళ్ళకి 40,000 శాలరీ రావడం జరుగుతుంది. BSc నర్సింగ్ అంటే JNM వాళ్ళు కొందరు ఉన్నారు. మాకు మట్టికి 29,000 శాలరీ రావడం జరుగుతుంది, 29,900. దాంట్లో కూడా ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ చేస్తున్నారండి. అది కూడా 30,000 కూడా ఫిక్సేషన్ అమౌంట్ కాకుండా 29,900కి చేస్తున్నారు. నేను ఒక ల్యాబ్ టెక్నీషియన్ని. గత 15-20 సంవత్సరాల నుంచి NHM ఉద్యోగులు స్పెషల్గా ల్యాబ్ టెక్నీషియన్స్ వారు కరోనా టైంలో కావచ్చు, అంటే ఒక వ్యక్తికి రోగ నిర్ధారణ కావాలి అంటే ల్యాబ్ టెక్నీషియన్ యొక్క పాత్ర చాలా కీలకమైనది. అందులో NHMలో వర్క్ చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ యొక్క పాత్ర చాలా కీలకమైనది. అంటే ఒక వ్యక్తికి మలేరియా కానీ, డెంగ్యూ కానీ, లేకపోతే CBP కానీ, లిపిడ్ ప్రొఫైల్ కానీ, లేకపోతే షుగర్, ఇవన్నీ చాలా ముఖ్యంగా ఈ ప్రెగ్నెంట్ లేడీస్కి ఉంటారు కదా, వారికి ANC అని చెప్పేసి, సికిల్ సెల్ అని చెప్పేసి, తలసేమియా, TB వాళ్ళకు TB టెస్ట్, వీటన్నిటికీ ల్యాబ్ టెక్నీషియన్ అనే వ్యక్తి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. కానీ దురదృష్టకరం ఏమిటంటే ల్యాబ్ టెక్నీషియన్ యొక్క సేవలు NHMలో గుర్తించలేకపోతున్నారు. చాలా రాష్ట్రాలు, సుమారు 6-7 రాష్ట్రాల్లో NHM వాళ్ళు రెగ్యులర్ అయ్యారు. అందులో ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళు కూడా ఉన్నారు. NHM అందరినీ 17,000 మంది ఎంప్లాయీస్ని రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసేంత వరకు గ్రాస్ పే 100% ఇవ్వాలి. అంతేకాదు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ నుండి అవుట్సోర్సింగ్ మార్చిన వాళ్ళని వెంటనే కాంట్రాక్ట్లో మార్చాలి. ఏదైతే మెటర్నిటీ లీవ్స్ ఉన్నాయో 180ని అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ ఎందుకు లేవే అంటే రెగ్యులర్ లేనందువలన. కాబట్టి రెగ్యులర్ చేయాలి. ప్రతి డిపార్ట్మెంట్లో UPSCలలో కావచ్చు, BDKలో కావచ్చు, పల్లె దవాఖానలో కావచ్చు, GGHలో కావచ్చు, CHCలలో కావచ్చు, బస్సు దవాఖానలో కావచ్చు, అనగా 4th క్లాస్ ఎంప్లాయీ నుంచి డాక్టర్స్ వరకు అందరూ పని చేస్తున్నారు. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. కానీ ఈ NHM వాళ్ళని ప్రభుత్వం గుర్తించలేకపోతుంది. దయచేసి ఒక ప్రేమపూర్వక మనవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము వినవిస్తున్నాము. అందరినీ రెగ్యులర్ చేయాలి.